రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. డైరెక్ట్గా నేను కొన్ని మాటలు 2-3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. అందరూ శ్రద్ధతో ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకొని యేసు రక్తమందు జన్మ కర్మ పాపాలు కడుక్కొని నీటిలో ముంచడము బాప్తిజమము పొంది సంఘంలో చేర్చబడి దేవుని కుటుంబంలోనికి వచ్చి దేవుడిచ్చిన అద్భుతమైన రక్షణను కొనసాగించుకునే మన ప్రతి ఒక్కరము ఎడతెగక నిరంతరము చేయవలసిన ప్రాముఖ్యమైన ప్రధానమైన పనులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఎడతెగకుండా నిరంతరము ప్రతి నిత్యము మనము చేయవలసిన ప్రధానమైనటువంటి పని, ముఖ్యమైనటువంటి పని మోకరించి దేవునికి ప్రార్థన చేయుట. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములోని కింది భాగం, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక అంటే అర్థం ఏంటి? నిత్యము, ప్రతి దినము, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. అంతేకాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి అనే మాట బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో నిత్యము విసుగక ప్రార్థన చేయాలన్నాడు యేసయ్య. ఇప్పుడు చెప్పండి, ఏమర్థమైంది మీకు? క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు నిరంతరము ఎడతెగకుండా చేయవలసింది ఏంటి చెప్పండి? మోకరించి దేవునికి ప్రార్థన. ఆ తర్వాత రెండవ ప్రధానమైన అంశము, రెండవ ముఖ్యమైన సంగతి ఏంటంటే దివారాత్రములు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానించుట. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోమన్నాడు. మొదటి కీర్తన 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు అంటే పగలు రాత్రి ఎల్లప్పుడూ నిరంతరం ఎడతెగకుండా ఏం చేయాలి? మనం దేవుని వాక్యాన్ని చదవాలి, చదివిన వాక్యాన్ని ధ్యానించాలి, ధ్యానించిన వాక్యాన్ని పరిశోధించాలి. ఎప్పుడెప్పుడంటే ప్రతిదినము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవాలి, ఎల్లప్పుడూ నిరంతరం ఎడతెగకుండా వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిదినము కూడా లేఖనములను పరిశోధించాలి. ఇది రెండవది. ఇకపోతే మూడవది ఏంటంటే సమాజముగా కూడుకొనుట. అస్సలు మానొద్దు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము మీరు చూడండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. సమాజముగా కూడుట మనము మానుకోవద్దు. ఎల్లప్పుడూ నిరంతరం ఎడతెగకుండా సమాజముగా మనం కూడుకుంటూనే ఉండాలి. సమాజ కూటాలకు మనం హాజరవుతూనే ఉండాలి.
ఇది మూడవ ప్రాముఖ్యమైన అంశం. అదే మాట అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. సువార్త విన్న సువార్తను అంగీకరించి నీటిలో ముంచడము బాప్తిజం పొందినటువంటి వాళ్ళు ఎన్ని విషయాలలో ఎడతెగకుండా ఉండాలో చెబుతున్నాడు. ఒకటి అపోస్తలుల బోధ, రెండవది సహవాసం, మూడవది రొట్టె విరుచుట, నాలుగవది ప్రార్థన చేయుట. ఈ 4 విషయాలలో ఎడతెగకుండా ఉండాలి. ఎవరు? మారు మనసు పొంది సువార్తను నమ్మి నీటిలో ముంచడము బాప్తిజము పొంది రక్షణ పొందినటువంటి వాళ్ళు ఎన్ని విషయాల్లో ఎడతెగకుండా ఉండాలి? 4 విషయాలు. ఒకటి అపోస్తలుల బోధ, రెండవది సహవాసము, మూడవది రొట్టె విరుచుట, నాలుగవది ప్రార్థన చేయుట. ఈ 4 విషయాలలో మనం స్థిరంగా ఉండి నడుచుకోవాలంటే సమాజముగా కూడుకొనుట మానద్దు. నువ్వు సహవాస కూడికలకు వస్తేనే, సమాజంగా కూడుకుంటేనే నీకు అపోస్తలుల బోధ దొరుకుతుంది. నువ్వు సమాజముగా కూడుకున్నప్పుడు, సహవాస కూటాలకు నువ్వు వచ్చినప్పుడే నీకు రొట్టె విరుచుట అనే అమోఘమైన కార్యక్రమంలో పాలు పంపులు నీకు కలుగుతాయి. నువ్వు సమాజముగా కూడుకొనుటకు, సహవాస కూటాలకు వచ్చినప్పుడే అక్కడ ప్రార్థన కూడా నువ్వు చేసుకోగలుగుతావు. ఒక్క సహవాసము, సమాజముగా కూడుట మానుకుంటే ఈ 3 దొరకవు. సమాజ కూటానికి నువ్వు రాలేదు, సహవాస కూటానికి నువ్వు రాలేదు, అప్పుడు నీకు బోధ, అపోస్తలుల బోధ నీకు దొరకదు. రొట్టె విరుచుట కార్యక్రమంలో నువ్వు పాల్గొనలేవు, ప్రార్థన కూడా చెయ్యలేవు. అంటే సమాజముగా కూడుట మానుకోవద్దన్నాడు. అందుకే సమాజముగా కూడుట మానుకోవద్దు. ఈ సమాజముగా కూడుకొనుటలోనే బోధ ఉన్నది, సహవాసం ఉన్నది, రొట్టె విరుచుట ఉన్నది, ప్రార్థన చేయుట ఉంది. కనుక ఈ 2026వ సంవత్సరంలో గుండెల మీద రాసి పెట్టుకోండి, మనము చేయవలసిన ప్రాముఖ్యమైన 3 పనులు. మనం చేయవలసిన ప్రాముఖ్యమైన 3 పనులు ఎప్పుడెప్పుడు? ఎల్లప్పుడు, నిరంతరం, ఎడతెగకుండా. ఏం చేయాలి? మోకరించి దేవునికి ప్రార్థన చేయాలి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదివి వాక్యాన్ని ధ్యానించి లేఖనాలను పరిశోధించాలి. ఇక సమాజముగా కూడుట అసలు మానుకోవద్దు. యేసు రాకడ సమీపిస్తుంది కనుక సమాజ కూటాలు ఇంకా ఎక్కువ మనం నిర్వహించుకోవాలి. ప్రభువునందు ప్రియులారా, ఈ విధంగా ఈ 2026వ సంవత్సరంలో మనం కొనసాగగలిగితే అద్భుతంగా మనం ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఉన్నతమైన మెట్టు మీదకి మనం చేరుకొనగలుగుతాం. మనం ఉంటున్న ఇంట్లో కనీసం 2 మాసాలకు ఒకసారి అయినా ఒక కూటం నిర్వహించబడాలి, సమాజ కూటం. మరి 2025వ సంవత్సరంలో సంవత్సరం మొత్తం ఒక కూటం కూడా నిర్వహించబడని కుటుంబాలు కూడా ఉన్నాయి. అంటే దైవ సన్నిధి పట్ల కాంక్ష లేదని అర్థం. కొంతమంది అయితే సంవత్సరంలో ఒక 7-8 ప్రార్థన కూటాలు నిర్వహించుకున్నారు. మనకు దేవుడు అప్పగించిన పరిచర్యలోనే కనీసం 3 నెలలకు ఒకసారి అయినా సంవత్సరానికి ఒక 4 సార్లు సమాజంగా ఇంట్లో కూడుకుంటే ఆ ఇంటికి ఎంతో గొప్ప ప్రొటెక్షన్ ఉంటుంది, అద్భుతమైనటువంటి దైవాశీర్వాదం కలుగుతుంది. కాబట్టి ఎడతెగకుండా నిరంతరం, ప్రతిదినము, ప్రతినిత్యము చేయవలసిన ప్రాముఖ్యమైనటువంటి పనులన్నీ 3. మనకు 196 పనులు ఉంటాయి, 101 పనులు ఉంటాయి, కానీ ప్రధానమైనవి, ముఖ్యమైనవి 3. ఒకటి దేవునికి ప్రార్థన చేయడం, రెండవది పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానించి లేఖనాలను పరిశోధించడం, మూడవది సమాజముగా కూడుట అస్సలు మానుకోకపోవడం.
దీని మీద మన ఆధ్యాత్మిక జీవితం అద్భుతంగా ఫలించుటకు అవకాశం ఉంది. ఇది బైబిల్ చెబుతున్నటువంటి సారాంశము. కనుక ఏం చేయాలి? మనం నిరంతరము, ప్రతినిత్యము, ప్రతిదినం ఏం చేయాలా? ఏం చేయాలి? ఈ 2026, 2025 అంత ముందుకు సంవత్సరాలన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. గతగా వెనుక ఉన్నవన్నీ మర్చిపోదాం, ముందున్న వాటి కొరకు వేగిర పడదాం. ఈ 2026లో ఏం చేద్దాం? మనం మోకరించి దేవునికి ప్రార్థన చేయకుండా ఒక్కరోజు కూడా గడిచిపోవద్దు. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్యాన్ని చదివి ధ్యానించి లేఖనాలను పరిశోధించకుండా ఒక్క దినము కూడా జరిగిపోవద్దు. ఏ ఒక్క సమాజ కూటానికి కూడా మనం మానుకోవద్దు. మనమే కొన్ని సమాజ కూటాలు నిర్వహించాలి. ఇది ఈ 2026వ సంవత్సరంలో మనము చేయవలసిన ప్రాముఖ్యమైన 3 పనులు. ఈ 3 పనులు నిష్ఠతో మీరు చేసి చూడండి. ఇది లేఖనం, పిట్టకథలు కావు. కాబట్టి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అంతస్తులో ఉంటాము. మన కుటుంబాలు కూడా గొప్పగా దీవించబడతాయి. మరలా చెబుతున్నా, ప్రతిరోజు మోకరించి దేవునికి ప్రార్థన చెయ్యాలి. ప్రతిరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్యాన్ని చదివి ధ్యానించి లేఖనాలను పరిశోధించాలి. ప్రతి సమాజ కూటానికి తప్పకుండా 600 హాజరు కావాలి. మనమే కొన్ని సమాజ కూటాలకు నిర్వాహకులం కావాలి. ఈ సంవత్సరంలో దీని మీద మనం దృష్టి పెట్టాలని నేను ఈ విషయాలను మీకు ప్రస్తావిస్తున్నాము. ముందు చెప్పింది ఏంటి చెప్పండి? సంపూర్ణ సిద్ధి పొందే దేవుని ఎదుట నిలబడాలి. దాని కొరకు నేను ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను, ఏమైనా అవుతాను. కానీ నా అల్టిమేట్ గోల్, నేను ఇక్కడ కళ్ళు మూసిన నాడు, యేసు 2వసారి వచ్చిన నాడు సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నిలబడి దేవుని మెప్పును నేను పొందుకోవాలి. ఇది నా జీవిత ఆశయం, ఇది నా జీవిత ధ్యేయం. దీని మీద నేను భక్తి సాధన చేస్తాను అనే నిష్ఠ ఉండాలి. దాని కొరకు ప్రార్థన ఉండాలి. ఆ విధంగా మనం ముందుకు కొనసాగాలి. 2వ పాఠం ఏంటి? ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, సమాజ కూటాలకు తప్పకుండా హాజరై మనమే కొన్ని సమాజ కూటాలకు కర్త, కర్మ, క్రియ మనమే కావాలి. ఈ విధంగా ఈ 2026వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు బహుబలముగా మన మీదకి దిగి వచ్చి మనలను తానే పూర్తిగా వశపరుచుకొని అద్భుత రీతిగా మనందరినీ గమ్యం వైపు నడిపించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థన కూటాన్ని మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధ దేవుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. 2025వ సంవత్సరం అంతా అద్భుత రీతిగా క్షేమముగా మా మీద నుండి మీరు దాటిపోజేసి మీ అత్యంత మహాకృప చేత ఈ 2026వ నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ప్రభువా, ఈ 2026వ సంవత్సరం అంతా కూడా మేమందరము సంపూర్ణుల మగుటకు సాగిపోవడానికి మా అందరిని మీరే ఆయత్తపరిచి నడిపించుమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు స్వామి, ఈ 2026వ సంవత్సరం అంతా ప్రతిరోజు మోకరించి మీతో మాట్లాడాలి, మీకు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదువుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, లేఖనాలను పరిశోధించాలి. ప్రతి సమాజ కూటానికి తప్పకుండా మేము హాజరు కావాలి. మేమే
అనేకమైన సమాజ కూటాలను నిర్వహించే కర్తలము కావాలి. ఆ విధంగా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని అద్భుత రీతిగా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. 2025వ సంవత్సరంలో మీతో మేము సహవాసం చేసిన దానికంటే, స్నేహము చేసిన దానికంటే, మీతో గడిపిన సమయము కంటే ఈ 2026వ సంవత్సరంలో అంతకు 10 రెట్లు 100 రెట్లు మేము మీతో సహవాసము చేయడానికి, స్నేహము చేయడానికి, మీతో సమయాన్ని ఎక్కువగా స్పెండ్ చేసి మేము గడపడానికి మార్గములను మీరే సరళము చేసి అద్భుత రీతిగా మమ్మల్ని మీరు నడిపించుమని ప్రార్థిస్తున్నాం. ఈ 2026వ నూతన సంవత్సరంలో కొన్ని గంటలు మీ పరిశుద్ధమైన పాద సన్నిధిని మేము కూర్చొని పాటలు పాడి మిమ్మల్ని స్తుతించి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి మీరు పంపిన ఉపదేశములు విని తరించిపోయిన మేమందరం మీరు పంపినటువంటి ఉపదేశం సందేశం మర్చిపోకుండా మేము గుర్తుపెట్టుకొని నడుచుకొనున్నట్లు కృప చూపండి స్వామి. వాక్యము వినేవారముగా మేము ఉండడం మంచిదే, కానీ వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే ఫలితమేమి లేకుండా పోతుంది. వాక్యమైతే విన్నాం స్వామి, విన్న వాక్య ప్రకారం ఈ సంవత్సరం అంతా మేము ప్రవర్తించి అద్భుతమైన సాక్షులుగా మీ సన్నిధిలో నిలబడే కృప మాకిమ్మని అనేక గ్రామాలలో నుండి, అనేక ప్రాంతాల్లో నుండి, అనేక స్థలాల్లో నుండి మీ సన్నిధికి నడిపించినటువంటి ఈ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. అందరికీ మెరుగైన ఆరోగ్యము, శాంతి, సమాధానం, హృదయంలో నిబ్బరము, నిమ్మలము, నిండు తృప్తి రావలసిన మేలులన్నీ ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. బాప్తిజమా కార్యములో మీరు తోడుగా ఉండి నడిపించండి. 11 గంటలకే ప్రారంభ ప్రార్థన చేసుకొని ఎక్కువ సమయం మీ సన్నిధిలో గడిపే కృప మాకందరికీ దయచేయండి. భోజన ఏర్పాట్లు మా ప్రభువా చక్కగా జరగడానికి, భోజనాలు రుచికరముగా తయారు కావడానికి మీరు కృప చూపండి. ఇంత పెద్ద సభ నిర్వహించడానికి ప్రయాసపడినటువంటి ఈ బిడ్డలందరినీ మీరు చూశారు. ఎవరెవరైతే మీ పరిచర్యలో పాల్గొని భారము మోస్తూ ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఎవరైతే పని చేసినారో, పని చేయబోతున్నారో అందరినీ కూడా మీరు ఆశీర్వదించి అద్భుత రీతిగా మీరే నడిపించుమని ఈ 2026 నూతన సంవత్సరపు ఆరాధన ప్రార్థన కోడికను ఎంత అద్భుతంగా మీరు నిర్వహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, వినబడిన సాక్ష్యముల కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన పరమ తండ్రి ప్రేమయు, రక్షణకర్త అయిన యేసునాథుని అనంత కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఆయన అనుగ్రహించే సమయోచిత సహాయం ఆయన చెంత చేరిన మనకందరికీ, భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధ భక్త కోటికిని సదాకాలము తోడయుండి క్షేమమునిచ్చి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకు జయం. ప్రభు యేసు రక్తమునకు జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.